కర్నూలు పట్టణంలో కలెక్టర్ ఆఫీస్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ సిరి గత 3 రోజుల నుండి పెట్రోల్ సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు ఆటో డ్రైవర్ కర్నూలు పట్టణ వాసి ప్రజలందరూ తెలియజేశారు. కర్నూలు జిల్లాలో దాదాపుగా 166 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ప్రస్తుతానికి ఎమ్మిగనూరులో ఉన్న ప్రతి పెట్రోల్ బంకులను పూర్తిగా పెట్రోల్, డీజిల్ పూర్తిగా కంప్లీట్ కావడంతో పెట్రోల్ కొరత ఏర్పడిందని సోషల్ మీడియా ద్వారా వచ్చిన సమాచారం మేరకు ప్రజలందరూ భయాందోళన చెంది కర్నూలు పట్టణంలో ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి పెట్రోల్, డీజిల్ అందరికీ అందుబాటులో ఉంటుందని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలియజేశారు. సడన్ గా చెప్పారు, ఇమీడియట్ గా తెచ్చేసారు. తొందరగా తెప్పించండి, బయట నుంచి చూసుకోవాలి అండి. కొంచెం పెట్టండి, పర్వాలేదు. లేదు లేదు, ఈ పెట్రోల్ దీంట్లో హడావుడిలో ఉన్నారు ఆయన. రాత్రి పగలు అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ఉద్దేశం ఏంటి అంటే, చాలా వరకు మనకి ఇప్పుడు మీకు తెలుసు ఇష్యూ జరుగుతూ ఉంది పెట్రోల్ బంక్స్లో, డీజిల్ బంక్స్లో. మెయిన్గా ప్యానిక్ బయింగ్, అంటే భయపడి ఎక్కువగా కొంటున్నారు, క్యూస్లో వెయిట్ చేస్తూ ఉన్నారు పబ్లిక్. సో దానికోసం ఒకసారి క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పి ఐ రిక్వెస్టెడ్ ఆల్ ఆఫ్ యూ టు కమ్. మెయిన్గా ఏంటంటే మనకి ఇక్కడ 166 బంక్స్ ఉన్నాయండి. 166 బంక్స్లో కూడా బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్ అంటే మేజర్ పిఎస్యూస్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, అలాగే ఇంకొక 2 మనకి జియో అండ్ నయారా ప్రైవేట్ కంపెనీస్ సప్లై చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ ఒక స్టాటిస్టిక్స్ చూసుకుంటే మనకి డైలీ యావరేజ్ కన్జంప్షన్, అంటే ఇప్పుడు కాకుండా మామూలుగా నార్మల్ డేస్లో కన్జంప్షన్ మనకి 2,36,000 పెట్రోల్ వరకు వస్తే, అలాగే టోటల్ అవైలబుల్ పెట్రోల్ క్వాంటిటీ మనకి దగ్గర 7 లక్షలు ఉంది. అండ్ ట్రాన్సిట్లోని 6,39,000 లీటర్లు పెట్రోల్ ఉంది ట్రాన్సిట్లో. సో టోటల్ స్టాక్ 13 లక్షలు, మనకి 13,19,433 లీటర్స్ ఇంక్లూడింగ్ దిస్ ట్రాన్సిట్ కలిపి ఉంది. సో మనకి ఈజీగా 6 డేస్ 7 డేస్ వరకు ఈ పెట్రోల్ వచ్చే అవకాశం ఉంది. డీజిల్కి సంబంధించి మనకి డైలీ యావరేజ్ కన్జంప్షన్ ఇదే 5 కంపెనీస్ డీజిల్ కూడా సో సప్లై చేస్తూ ఉన్నాయి. సో యావరేజ్ డైలీ కన్జంప్షన్ డీజిల్కి సంబంధించి 3,16,848 లీటర్లు అండి. అండ్ టోటల్ క్వాంటిటీ అవైలబుల్ ఇప్పుడు మనకి జిల్లాలో వచ్చి 5,65,464 లీటర్లు. ఇప్పుడు ట్రాన్సిట్లో ఉన్నది 5,39,000 లీటర్లు. సో ఇదంతా కలిపి 11 లక్షలు ఇప్పుడు మనకి ప్రస్తుతానికి అవైలబుల్గా ఉంది. ఇది యావరేజ్గా 4 డేస్ వచ్చే అవకాశం ఉంది డీజిల్. నార్మల్ డేస్లో మనం కన్జ్యూమ్ చేసే రేట్ బట్టి మనం క్యాలిక్యులేట్ చేసిన దీంట్లో చెప్తూ ఉన్నాం. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి 166 బంక్స్లో కూడా మనకి ఒక 32 డ్రైఅవుట్ అయిపోయినాయి. ఎందుకు డ్రైఅవుట్ అయిపోయినాయి అని వీ హ్యావ్ టేకెన్ ఏ డీప్ డైవ్ అండ్ అనలైజ్డ్. సో దాంట్లో మెయిన్గా చూస్తుంటే ప్యానిక్ బయింగ్, అంటే భయపడిపోయి పబ్లిక్ క్యాన్స్, ప్లాస్టిక్ క్యాన్స్, బ్యారెల్స్ తెచ్చి ఫిల్ చేసుకోవడానికి క్యూల్లో నిలిచి ఉంటున్నారు. అలాగే నిన్న నేను చూసుకుంటే, నేను రోజు కూడా ఇక్కడ పెట్రోల్ బంక్ పక్క నుంచి ఎప్పుడైనా ఫీల్డ్ విజిట్కి వెళ్ళేటప్పుడు వెళ్తూ ఉంటాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే జగన్నాథం పెట్రోల్ బంక్ మన మెడికల్ కాలేజ్ పక్కన వాళ్ళ కన్జంప్షన్ డబల్ అయిపోయిందండి ఈ మధ్య. ఎందుకు డబల్ అయింది అంటే ఈ ప్యానిక్ బయింగ్లో చాలామంది, మీరు కూడా చూస్తే క్యూ కట్టేస్తూ ఉన్నారు. మనకి క్యూ అంతగా ఇప్పుడు కనబడదు ఇక్కడ. సో ఈ ఆల్ పెట్రోల్ బంక్స్లో ఏం జరుగుతుంది, ఎక్కడో రూమర్ వచ్చింది పెట్రోల్ డీజిల్ సప్లై చెయ్యరు లేదా రేట్ పెరిగిపోతుంది అని చెప్పి. సో ఇదేమీ లేదండి, అదే ప్రైసెస్కి పెట్రోల్ సప్లై చేస్తాము, డీజిల్ సప్లై చేస్తాము, ఎవ్వరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్యానిక్ బయింగ్ దయచేసి ఆపాలి. ఈ డబల్ చేయడం వల్ల ఏమవుతుంది, ట్రాన్సిట్లో వచ్చే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇంకా రీచ్ అవ్వకపోవడం. మనకి కోవిడ్ టైంలో ఆక్సిజన్ తొందరగా అయిపోయేది. ఎలా అయితే సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఆ భయంకి ఎక్కువ డీజిల్ పెట్రోల్ తీసుకొని వెళ్ళిపోతున్నారు, స్టాక్ చేసుకుంటున్నారు ఇంట్లో. దానివల్ల ఇక్కడ మాకు డ్రైఅవుట్ అయింది తప్ప ఎక్కడ పెట్రోల్ డీజిల్ సప్లై ఇబ్బంది వల్ల మాత్రం డ్రైఅవుట్ అవ్వలేదండి. ఇది అందరి క్లారిఫికేషన్ కోసం చెప్తూ ఉన్నాను. మనకి ఏంటంటే పెట్రోల్ 109 రూపాయలు, డీజిల్ అలాగే 97 రూపీస్ పర్ లీటర్ అమ్ముతూ ఉన్నారు. నయారా వాళ్ళు కొంచెం 5 రూపీస్ అది పెంచారు. అండ్ జియో వాళ్ళు 3 రూపీస్ పెంచారు. నయారా వాళ్ళు 5 రూపీస్ ఆన్ పెట్రోల్ అండ్ 3 రూపీస్ ఆన్ డీజిల్ పెంచారు. ప్రైవేట్ దగ్గర కొంచెం ఏదైనా ఎక్కువైంది తప్ప ఇక్కడైతే ఎక్కడ ప్రైస్ మనకి ఇంక్రీజ్ అయ్యే అవకాశం లేదు. రెండోది, పెట్రోల్ కానీ డీజిల్ కానీ సప్లైలో కూడా ఎక్కడ ఇబ్బంది లేదు. ఇదంతా ఎందుకు జరిగింది అంటే ఈ ప్యానిక్ బయింగ్ వల్లనే జరిగింది. ఇప్పుడు 12,000 కిలోలీటర్లు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జగన్నాథం పెట్రోల్ బంకే తీసుకుందాము. 12,000 కిలోలీటర్లు సాయంత్రం 3:30కి లోడ్ వచ్చింది ఇవాళ పొద్దున్న కల్లా అయిపోయింది. ఎందుకు అయిపోయింది? నిన్న కూడా ఈ బ్యారెల్స్లో ఈ చిన్న చిన్న క్యాన్స్లో మొత్తం ఫిల్ చేసుకొని వెళ్ళిపోయారు.
సో దానివల్ల రాత్రి 9 గంటలకి వాళ్ళు ఫిల్ చేయము అని చెప్పినా కూడా పబ్లిక్ కొంచెం మ్యాన్ హ్యాండిల్ చేయడము అక్కడ డెలివరీ బాయ్స్ని అది జరిగింది. సో నేను అందుకే చెప్తుంది ఏంటంటే పబ్లిక్ దయచేసి వర్రీ అవ్వద్దండి, సప్లై సఫిషియెంట్గా ఉంది. ఇప్పుడు ఇది చేయడం వల్ల నిజంగా ఎవరికైతే పెట్రోల్ డీజిల్ అవసరం ఉంటుందో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో ఎక్కడ సప్లై ఇబ్బంది లేదు, వీళ్ళు ఆర్టిఫిషియల్గా మొత్తం షార్టేజ్ క్రియేట్ చేయడం వల్ల ఇక్కడ ఎవరికైతే పెట్రోల్ కానీ డీజిల్ కానీ అవసరం ఉందో, అర్జెన్సీ ఉందో, కంపల్సరీగా ఇమీడియట్గా కావాలి అని ఉందో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీ ద్వారా దయచేసి పబ్లిక్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే అసలు భయపడాల్సిన అవసరం లేదు, వరి అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఇనఫ్ స్టాక్స్ ఉన్నాయండి, పెట్రోల్ కానీ డీజిల్ కానీ జిల్లాలో ట్రాన్సిట్లో కూడా వస్తూ ఉన్నాయి. కాకపోతే మీరు ఇలాగా క్యూల్లో నిల్చొని కష్టపడి దాన్ని స్టాక్ చేసుకోవడం వల్ల మాత్రం మీరు ఇబ్బంది పడుతున్నారు, మాకు ఇబ్బంది పెడుతున్నారు, నిజంగా అవసరమైన వాళ్ళకు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి ఇది చేయొద్దని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. సిన్స్ అన్ని స్టాక్స్ దూరం నుంచి వస్తాయి, మీన్స్ ఆర్డర్ ఇస్తే ట్రాన్స్పోర్ట్ చేయడానికి అట్లీస్ట్ 1 డే పడుతుంది, ఆర్డర్ ప్రాసెస్ చేయడానికి హాఫ్ డే, మీన్స్ ఎక్కడన్నా నార్మల్ టైంలో కూడా ఆర్డర్ ఇస్తే రేపు ఈవినింగ్లో కానీ ఎల్లుండి వస్తుంది. అలాగే అన్ని డీలర్ ప్లాన్ చేస్తారు. జనరలీ 1 లోడ్ వస్తే వీళ్ళకు 3 days 4 days వస్తుంది. 3 days 4 days వస్తే మీన్స్ ఈరోజు ఒకటి లోడ్ మాకు వస్తే దెన్ రేపు నేను ఆర్డర్ ఇస్తాను, సో దట్ ఎల్లుండి ఈవినింగ్లో కానీ నెక్స్ట్ డే వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఏమి అవుతుంది, ఈరోజు నాకు లోడ్ వచ్చింది, ఈరోజు కూడా నేను ఆర్డర్ ఇస్తే నాకు రేపు ఈవినింగ్లో వస్తుంది. ఈరోజు నాకు లోడ్ వచ్చింది, ఇదే రోజు ఈవినింగ్లో ఖతం అయిపోతుంది. అదే ప్రాబ్లం. ఇందులో మీరు స్టాటిస్టిక్స్ చూస్తే డైలీ కన్జంప్షన్ నాకు 2,36,000 ఉన్నాయి పెట్రోల్ కోసం. కానీ ఇన్ ట్రాన్జిట్ మాకు అవైలబుల్ ఉన్నాయి 7 lakh ఉన్నాయి, ఇన్ ట్రాన్జిట్ కూడా 6 lakh ఉన్నాయి. నార్మలీ డైలీ కన్జంప్షన్ ఉన్నాయి అంతే వరకు నేను నార్మలీ ఇన్ ట్రాన్జిట్ ఉంటాయి. ఎందుకు, సిన్స్ ఈరోజు వస్తుంది అది ఎల్లుండి కోసం వస్తుంది, రేపు వస్తుంది డే ఆఫ్టర్ టుమారో కోసం వస్తుంది, ఎల్లుండి వస్తుంది అది మీన్స్ వన్ డే కోసం వస్తుంది. ఇప్పుడు స్టాటిస్టిక్స్ చూస్తే మాకు డైలీ కన్జంప్షన్ 2,36,000 ఉంటే 7 lakh మాకు ఆల్రెడీ స్టాక్ ఉన్నాయి. అది కాకుండా మెయిన్ ట్రాన్జిట్లో ఈరోజు ట్రాన్జిట్లో 6 lakhs ఉన్నాయి. ఇది నార్మలీ 2 lakh 3 lakh మధ్యలో ఉంటుంది, మీన్స్ ఆల్రెడీ డబల్ ట్రాన్జిట్లో ఉన్నాయి. దిస్ ట్రాన్జిట్ ఈజ్ ఫర్ టుడే, రేపు మళ్ళీ అనదర్ 4 lakh 5 lakh 6 lakh ట్రాన్జిట్లో ఉంటాయి. అంటే అన్నీ మీరు పెట్రోల్ బంక్లో చూస్తే ఇప్పుడు కూడా స్టాటిస్టిక్స్ చూస్తే 166 పెట్రోల్ బంక్లో 30 మాత్రమే క్లోజ్ ఉన్నాయి, మిగిలిన అరౌండ్ 130లో ఉన్నాయి. 130లో నార్మలీ 1 పెట్రోల్ బంక్లో 10% టైం 15% టైం కూడా 1-2 వెహికల్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు అన్ని పెట్రోల్ బంక్లో 130లో 24 hour క్రౌడ్ ఉంటుంది. ఎందుకు, సిన్స్ నార్మలీ 1 person వచ్చేసి నార్మలీ ఎప్పుడైనా వీళ్ళకు అవసరం ఉంటే అప్పుడే తీసుకొని వెళ్తారు, ఈరోజు అవసరం ఉంటే ఈరోజు తీసుకొని వెళ్తారు.